వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలు నెల్లూరు జిల్లాలోనే కొనసాగనున్నాయని టీడీపీ మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు. ఈ మేరకు సైదాపురంలోని సొసైటీలో పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తుండటంతో వారు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను ప్రజల అభీష్టం మేరకు నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయన్నారు. ప్రజాభీష్టం మేరకు 3 మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించనున్నారని, ఇందుకు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సురేంద్ర, కేపీ రాజు, సర్పంచ్ నరసారాజు, వెంకటకృష్ణంరాజు, రాఘవరెడ్డి, విజయరెడ్డి, చౌదరి, భాస్కర్ నాయుడు, బోయిన రమేష్ బాబు, చందు, వెంకటేశ్వర్లు రాజు, మధు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు కలిసి ఈ రోజున రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారికి పాలాభిషేకం చేయబడింది. ఎందుకంటే మన రాపూరు, కలవాయి, సైదాపురం మండలాలు ఎటుపోతాయనే ఆందోళనలో మన మండల ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనకి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఆదేశాల మేరకు మనం 3 మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తుందంటే అది మనందరికి కూడా చాలా సంతోషదాయకం. కాబట్టి ఇది చాలా ఆలోచన చేసి ముఖ్యమంత్రి వర్యులు ఈ విధంగా మనల్ని 3 మండలాలు నెల్లూరు జిల్లాలో కలిపారంటే మనం ఎంతైనా అభినందన తెలపాలని నేను ఈ సభలో కోరుతూ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సైదాపురం మండలంలో మా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు గారి అధ్యక్షతన మండలంలోని అందరూ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కలిసి ఈరోజు సంతోషదాయక వాతావరణంలో, పండుగ వాతావరణంలో ఈరోజు మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సైదాపురం మండలంలోని నెల్లూరు జిల్లాలోని కొనసాగించేందుకు మా శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజల మనోభావాల్ని గుర్తించి ప్రజల అభిప్రాయాలని అన్ని గమనించి మాకు నెల్లూరు జిల్లాలో కొనసాగించినందుకు మరొకసారి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారికి, చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడికి, అదే శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారికి పాలాభిషేకం చేసి ఈ పండుగ అందరం సంబరాలు చేసుకోవడం జరిగింది. దీన్ని మేము ఈ విధంగా సంబరాలు చేసుకునేదానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి, మా శాసనసభ్యుల గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.